ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రియులారా, ఎలిజబెతు, జకరియా అనే వీరు యాజక కుటుంబము. వీరిద్దరును ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి నిరపరాధులుగాను నీతిమంతులుగాను జీవించుచుండిరి. గొప్ప ప్రార్థనా పరులుగా వీరిని మనము చూచుచున్నాము. ఎలిజబెతు గొడ్రాలు గనుక వీరు చేయుచున్న పరిచర్యలో ఎన్నో నిందలు, అవమానములు వారు ఎదుర్కొనినప్పటికీ వారు దేవునిని విడిచిపెట్టక నమ్మకముగా పరిచర్య చేయుచూ వచ్చి ఉన్నారు. అలాగే ఒకరిని ఒకరు ఎడబాయక విడువక ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగములు కలిగి వారి దాంపత్య జీవితమును కొనసాగించుచూ వచ్చి ఉన్నారు. బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. దేవుడు నమ్మదగిన దేవుడు. పరలోకము నుండి గబ్రియేలు దూతను పంపి, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. ఆ కుమారునికి నీవు యోహానను పేరు పెట్టుదువు. అతడు గొప్పవాడగును అని చెప్పినట్లుగా వాక్యములో మనము చూచుచూ ఉన్నాము. ప్రియులరా, బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టియున్నాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని చెప్పెను. దేవుడు వారికి మహాకనికరము చూపించి మహా ఆనందముతో నింపియున్నాడు. ప్రియులరా, మనమును మహా కనికరము పొందునట్లు, మహా ఆనందము పొందుకొనున్నట్లుగా దేవుడు మన ఎడల మహా వాత్సల్యమును చూపించి పైనుండి మనకు అరుణోదయ దర్శనమును గ్రహించి ఉన్నారు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుటకై యేసుక్రీస్తు ప్రభువారు జ్యోతిర్మయుడుగా, నీతి సూర్యుడుగా ఈ లోకములో ఉదయించి ఉన్నారు. గబ్రియేలు దూత గొర్రెల కాపర్ల యొద్దకు వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో రక్షకునిగా జన్మించి ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుచు ఉన్నాము. యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాము. దేవుడు మానవుల ఎడల మహా కనికరము చూపించుచున్నాడు. మహా వాత్సల్యమును చూపించి మహా సంతోషముని ఇచ్చుట కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారికి చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషమును మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను అంగీకరించి ఆనందముతో హృదయములో చేర్చుకొని పాపులమైన మనము నీతిమంతులుగా మార్చబడుదుముగాక. నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు వారసులమగుదుముగాక. అత్యానందమును, నిత్యానందమును పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. స్తుతికి పాత్రుడు, పూజనీయుడు. యేసే స్తుతికి పాత్రుడు,